హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు LSWR లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ రవి. మనం నేర్చుకుంటున్నాము ఒక నూతనమైనటువంటి కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ పేరు ఏంటంటే RCC, రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్. రైట్ కాన్సెప్ట్ ఛాలెంజ్లో భాగంగా డే 11 క్లాస్ 11. సో 11వ రోజు 11వ రోజు డే 11 క్లాస్ 11. సో 11వ క్లాసుని మనం చూస్తున్నాం. అయితే మీరు ఎప్పుడు కని విని ఎరిగినటువంటి కాన్సెప్ట్ని ఈరోజు క్లాసులో మనం చూడబోతున్నాం. సో మీరు ఇంతకుముందు ఎప్పుడు కని విని ఎరగినటువంటి కాన్సెప్ట్ ఇది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఆర్టికల్ని రకరకాలుగా, అంటే ఈజీ అనుకుంటారు కానీ కొన్ని విషయాల్లో మాత్రం అది చాలా సంక్లిష్టంగా ఉంటుంది, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మరి తప్పుగానే మరి రాంగ్గానే రాస్తూ ఉంటారు చాలామంది. అవేంటో మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఉదాహరణ ఆ టైటిల్ ఏంటంటే చూడండి, టైటిల్ ARNLLB. ALLBయా RNLLBయా? నెక్స్ట్ ASI RNSI. AMLA అనాలా NMLA అనాలా? సో మీరు గమనించండి దయచేసి. మీరు ఇంతకుముందు ఎలా నేర్చుకున్నారో నాకు తెలియదు కానీ మరి స్కూళ్ళల్లో మరి AEIO వస్తే యాన్ రాయండి, మిగిలిన సందర్భాల్లో ఏ రాయండి అని అంటూ ఉంటారు. కానీ అది తప్పు, అలా కాదు, అలా చేయకూడదు. సో సౌండ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్, ఒక పదంలో ఫస్ట్ లెటర్ యొక్క ధ్వని, ఒక పదంలో ఫస్ట్ లెటర్ యొక్క సౌండ్ తెలుగులోను మరియు ఇంగ్లీష్లోను. ఇక ఇంగ్లీష్లో AEIOU సౌండ్గా ఉండి తెలుగులో ఆటు అమ్మ సౌండ్గా ఉంటే దాని ముందు యాన్ రాయాలి, మిగిలిన సందర్భాల్లో ఏ రాయాలి. సో వొవెల్ సౌండ్ తెలుగులోను ఇంగ్లీష్లోను, తెలుగులోను ఇంగ్లీష్లోను వొవెల్ సౌండ్ వస్తే అప్పుడు మనం యాన్ రాస్తాం. లేని పక్షంలో ఏ రాయాలి. అలా కాకుండా AEIOల ముందు యాన్ రాయండి, మరి మిగిలిన సందర్భాలు ఏ రాయండి అని చెప్తూ మాత్రం శుద్ధ తప్పు 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 తప్పు. ఓకే, మనం కాన్సెప్ట్ చూడబోతున్నాం. మీరు కని విని ఎరగినటువంటి కాన్సెప్టు దయచేసి శ్రద్ధగా ఆలకించండి. ఆఖరి వరకు వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్స్ని, మీకున్నటువంటి ఆన్సర్ని, ఓకే, మీ సందేహాలను కామెంట్ సెక్షన్లో తెలియపరచవలసిందిగా మనవి. ముందు కొనసాగుదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ చూస్తున్నాం కదా, LLB డాష్ LLB డాష్ LLB, తర్వాత డాష్ SI డాష్ MLA డాష్ MSc డాష్ HCL ప్రోడక్ట్ డాష్ డాష్ FCI ఆఫీసర్ డాష్ NCC ఆఫీసర్ డాష్ R. సో ఈ పదాలకి మనం జనరల్గా ఏదేదో ఆన్సర్లు అనుకుంటాం. జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఇవన్నీ సో LSMMHFN ఓకే H ఇవన్నీ కాన్సనెంట్స్ కాబట్టి, హల్లులు కాబట్టి హల్లులు ముందు మనం ఏ రాస్తాంలే అనుకుంటాం, ఏని రాయొచ్చులే అని అనుకుంటారు అందరూ. కానీ అది శుద్ధ తప్పు. ఓకే, అబ్సల్యూట్లీ రాంగ్. వై? ప్లీజ్ ఆస్క్ మీ, ఐ విల్ టెల్ యూ. జాగ్రత్తగా గమనించండి. సో ఆన్సర్లు రాయబోయే ముందు, ఇక్కడ నేను ఆన్సర్లు ఇవ్వబోయే ముందు కాన్సెప్ట్ చూద్దాం. మీరు కని విని ఎరగినటువంటి కాన్సెప్ట్, మీరు ఇంతకుముందు ఎప్పుడు విననటువంటి కాన్సెప్ట్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా ఆలకించండి. సో ఈ లెటర్ ఉంది కదా, దీన్ని మనం L అంటాం. రాంగ్. దాన్ని L ఎలా అనాలి? L అనాలి. సో AL. సో ఇక్కడ ఇంగ్లీష్లోను తెలుగులోను అచ్చు ధ్వని పలుకుతుంది కాబట్టి అచ్చు ధ్వనికి ముందు సో తప్పనిసరిగా NLLB అని రాయాలి. ఓకే, సో నెక్స్ట్ హియర్ మనం ఎస్ అంటాం, కానీ ఎస్ కాదు, దానికి ఏంటి? AS తెలుగులోను ఇంగ్లీష్లోను S అని ఉంది కాబట్టి సో దీనికి కూడా ఆన్సర్ ఏంటంటే NSI. ASI కాదు, NSI. సో అదే విధముగా M కాదు, M. సో AM అన్నాం కాబట్టి
తెలుగులో ఇంగ్లీష్లోను తెలుగులోను ఇంగ్లీష్లోను ఆ ధ్వని ప్రారంభ ధ్వని వోవెల్గా ఉంది. ప్రారంభ ధ్వని వోవెల్ కాబట్టి వోవెల్ ముందు తప్పనిసరిగా మరి ఏం రాయాలి? యాన్ రాయాలి. యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎస్ఐ, యాన్ ఎస్ఐ, యాన్ ఎమ్మెల్యే. అదేవిధంగా సో యాన్ ఎంఎస్సి. సో ఉదాహరణలు చూద్దాం. సో ఉదాహరణ చూసినప్పుడు తర్వాత ఉదాహరణలు చూద్దాం. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, స్పష్టంగా సుస్పష్టంగా. యూ విల్ అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ, వెరీ క్లియర్లీ వెరీ ఎక్స్ప్లెయిన్ ద ఎగ్జాంపుల్స్. సో విల్ సీ ఇట్ లేటర్, విల్ సీ దెమ్ లేటర్, కమ్ టు ద పాయింట్. సో ఎంఎస్సి, ఓకే. ఎం అనకూడదు, ఎం. అదేవిధంగా ఎంఎస్సి కూడా యాన్ ఎంఎస్సి, యాన్ ఎమ్మెల్యే. ఏ ఎమ్మెల్యే అనకూడదు, యాన్ ఎమ్మెల్యే అనాలి, యాన్ ఎంపీ అనాలి. ఏ ఎంపీ కాదు, యాన్ ఎంపీ, యాన్ ఎంఏ, యాన్ ఎంఎస్సి అని అనాలి. సో తర్వాత హెచ్సిఎల్ ప్రోడక్ట్, హెచ్. మనం చాలామంది తెలియక హెచ్ అంటూ ఉంటారు. హెచ్ కాదు అనాల్సింది. సో ఏఈ ఇచ్చి, ఇవన్నీ మీరు ఏదో అనుకుంటున్నారేమో, వీటిని మీరు సౌండ్ సింబల్స్ అంటారన్నమాట. ఇది ఈ 2 గీతలు ఎలా జస్ట్ ఇట్లా 2 గీతలు గీస్తే దాన్ని ఫొనామిక్ బ్రాకెట్ అంటారు. ఇలా 2 గీతలు గీస్తే ఫొనామిక్ బ్రాకెట్ అంటే సౌండ్ బ్రాకెట్ అనమాట. ఆ సౌండ్ బ్రాకెట్ మధ్యన ఉన్నటువంటి సౌండ్ సింబల్స్ అంటే ఫొనాటిక్ సింబల్స్ ఆ బ్రాకెట్ మధ్యలో ఉంటాయి. సో ముందు కొనసాగుదాం. సో దీన్ని మనం ఏమంటాము? హెచ్ అంటాం. హెచ్ కాదు, హెచ్ అనాలి. హెచ్ అనాలి. సో తెలుగులో కూడా హెచ్. సో ఏఈటి లాంగ్ ఎస్ అనమాట. హెచ్ అని పలకాలి. హెచ్ ముందుగా. సో యాన్ హెచ్సిఎల్ ప్రోడక్ట్, ఓకే. యాన్ హెచ్సిఎల్ ప్రోడక్ట్. తర్వాత నెక్స్ట్ ఎఫ్. మనం ఎఫ్ అంటాం, కానీ ఒరిజినల్ స్పీకర్స్ ఒరిజినల్గా దాన్ని ఎఫ్ అనాలి, ఎఫ్. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఎఫ్. సో తెలుగులోను ఇంగ్లీష్లోను దాని సౌండ్ అచ్చుగా ఉంది కాబట్టి, వోవెల్గా ఉంది కాబట్టి వోవెల్ ముందు ఈ వోవెల్స్ ముందు తప్పనిసరిగా వోవెల్ సౌండ్స్ ముందు యాన్ రాయాలి, ఏ కాదు, ఏ. సో యాన్ ఆన్సర్ అవుతుంది. తర్వాత నెక్స్ట్. సో మనం ఎన్ అంటాం, కానీ ఒరిజినల్ స్పీకర్స్ ఎన్ అనరు, యాన్, ఏఎన్. సో తెలుగులోను ఇంగ్లీష్లోను వోవెల్ సౌండ్. తెలుగులోను ఇంగ్లీష్లోను ఆ వోవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి వోవెల్ సౌండ్స్ ముందు తప్పనిసరిగా మనం చెప్పుకున్న విధంగానే సో యాన్, ఓకే, యాన్ రాయాలి. యాన్ ఎన్సిసి ఆఫీసర్. నెక్స్ట్ ఆఖరిగా మనం ఇప్పుడు ఇక్కడ అవర్ అని ఉంది. మనం హవర్ అనకూడదు, అవర్. సో దాని సౌండ్ ఎలా ఉంది చూడండి, అవా. సో యాన్ అవా, ఏ అవర్ కాదు, యాన్ అవర్ అనాలి. సో యాన్ అవర్ అనాలి. సో అయితే ఇప్పుడు వరకు మనం చూసాము. సో ఏమిటి? యాన్ ఎల్ఎల్బి, యాన్ ఎస్ఐ, యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎంఎస్సి, యాన్ హెచ్సిఎల్ ప్రోడక్ట్, యాన్. ఓకే, నెక్స్ట్ యాన్ ఎన్సిసి ఆఫీసర్. నెక్స్ట్ యాన్ అవర్. సో ఇవన్నీ క్లియర్ చూసాం కదా. వీటితో అంటే వీటికి కారణం ఏంటి ఇక్కడ? సో ఎస్, ఎం, హెచ్, ఎఫ్, ఎన్, ఆర్. సో ఈ సౌండ్స్ బట్టి అంటే ఒక పదంలో ఫస్ట్ అక్షరము వోవెల్ సౌండ్ అయితేనేమో యాన్ రాస్తాము, కాన్సోనెంట్ సౌండ్ అయితేనేమో ఏ రాస్తాం. అంతేకాని పదాన్ని బట్టి మనం వెళ్ళకూడదు, సౌండ్ని బట్టి రాయాలి. శబ్దాన్ని బట్టి సౌండ్ బట్టి మనం రాయాల్సి ఉంటుంది. సో నోట్, గమనించి చూద్దాం. ద సౌండ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ ద లెటర్. సో లెటర్ వచ్చినటువంటి లెటర్ ఇంపార్టెంట్ కాదు, దాని సౌండ్ ఇంపార్టెంట్. దాని ఫస్ట్ సౌండ్ ఓవెల్గా ఉంది కాబట్టి యాన్ రాసుకున్నాం. ఓకే, ఇఫ్ ద సౌండ్ ఈజ్ ఏఈఐఓయు ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆ టు అమ్మహ ఇన్ తెలుగు, we should write an article but not a at all. So if the sound is AEIOU vowel అంటే సో ఇంగ్లీష్లో వోవెల్స్ ఇవి కదా. సో if the sound is among AEIOU in ఇంగ్లీష్లో AEIOU సౌండ్ అయితే అప్పుడు మరి తెలుగులో ఆ టు అమ్మహ
ఆటో అమ్మ తెలుగులో ఉంటే సో వీ షుడ్ రైట్ యాన్ ఆర్టికల్. యాన్ అనేటువంటి ఆర్టికల్ రాస్తాము, బట్ నాట్ ఏ ఎట్ ఆల్. ఏ అనేటువంటి ఆర్టికల్ రాదు. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్, స్వామి ఈజ్ యాన్ ఎల్ఎల్బి. స్వామి శ్యామ్ okay, Syam is an LLB. Next, Raghu is an SI. Next, so Lata is an MLA. Okay, so అంటే స్వామి ఒక ఎమ్మెల్యే స్వామి శ్యాము ఒక LLB అయి ఉన్నాడు, అంటే ఒక లాయర్ అయి ఉన్నాడు. సో బ్యాచులర్ ఆఫ్ లెజిస్లేటివ్ లాస్. నెక్స్ట్, రఘు ఈజ్ యాన్ SI. రఘు ఒక SI ఉన్నారు, SI అయి ఉన్నారు. నెక్స్ట్, లత ఈజ్ యాన్ MLA. సో నెక్స్ట్, జ్యోతి ఈజ్ యాన్ MSc. నెక్స్ట్, ఇట్ ఈస్ an HCL product. Next, he is an FCI officer. So John is an NCC officer. ఆఖరిగా, so we have waited for an hour. సో ఒక గంట సేపు మేము ఎదురు చూడడం జరిగింది. an hour. సో మీరు ఆ వీడియోని ఆఖరి వరకు చూసారంటే మన వీడియోస్కి మీరు ఆదరిస్తున్నారు, మంచి వాల్యూ ఇస్తున్నారు. తప్పనిసరిగా ఎక్సలెంట్ కాంటెంట్, వండర్ఫుల్ కాంటెంట్ ఇస్తాం. సో మీరు కని విని ఎరగినటువంటి కాన్సెప్ట్స్ ఉంటుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్స్ని ఆ కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. పెద్దవాళ్ళు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి. తెలివితేటలు కలిగినటువంటి పిల్లలు పెద్దవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దయచేసి మరి వీడియోని లైక్ చేయండి. సో మనల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మెనీ థ్యాంక్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. విష్ యూ హ్యాపీ లర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.